పట్టుకున్న భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త రూపంలో ఉన్న నరహంతకుడు. ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజుల పాటు ఎండబెట్టి రోకలితో దంచాడు. ఆ పొడిని తీసుకెళ్లి ఓ చెరువులో పడేశాడు దుర్మార్గుడు. ఒళ్ళు గగుర్ల పాటకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం హైదరాబాద్ మీర్పేటలో కలకలం రేపింది. ఆమె పేరు వెంకట మాధవి, భర్త గురుమూర్తి. 2 పిల్లలతో కలిసి జిల్లలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి అసలు ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలా సార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని కడతేర్చాడు. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు గురుమూర్తి. ఈ నెల 18న తన భార్య